ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. రాజధాని రైతులకు వండగా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ రిలే నిరాహార దీక్ష 300వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం 1250 గజాలు మరియు డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది అని, ఇలా కాకుండా ప్రభుత్వం భూములు ఊరకనే తీసుకోవాలి అనుకుంటే ఎక్కడ భూములు తీసుకుంటే అక్కడికి వెళ్ళి నేను ధర్నాలు చేయవలసి వస్తుందని అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జంజనం కోటేశ్వరరావు గారు, జేకేఆర్ గారికి, అలాగే శ్రీ పద్మా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా యొక్క మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్తే తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఆల్రెడీ సార్ ముందు చెప్పడం జరిగింది. ఇందులో ఏదైతే మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో ఈ సమస్యల్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు మేము ఇప్పటివరకు ఇది 300వ రోజు అనమాట. ఇప్పటి వరకు మేము ఈ యొక్క దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వారు మాకు ఎటువంటి యొక్క సమాధానం అనేది చెప్పడం లేదు. కాబట్టి అదే మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్ష మరింత ముందుకు ప్రభుత్వం వారు మాకు స్పందించే వరకు మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అలాగే మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, అలాగే గత 2వ ల్యాండ్ పూలింగ్లో నష్టపోయినటువంటి రియల్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందిగా, అలాగే ఎకరానికి ₹1,00,00,000 లేదా 1250 గజాలు అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా మా యొక్క సిద్ధాంతాల్లో మేము ఆల్రెడీ మెన్షన్ చేశాము. కాబట్టి ఇవి ఉన్నటువంటి యొక్క డిమాండ్స్ అయితే మాకు గవర్నమెంట్ వారు స్పందించాల్సిందిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఏ పార్టీకి కానీ వీటికి కానీ మేము కలిసి ఇది చేయట్లేదండి. పార్టీకి అతీతంగా మా యొక్క న్యాయ పోరాటం అని చేస్తున్నాం. కాబట్టి వివిధ ప్రజలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీకి అతీతంగా మాకు మద్దతు తెలపాల్సిందిగా కూడా మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. భూసేకరణ రైతుల భూములు ఎప్పుడు ఊరకే రావు తీసుకోవడానికి. ఇచ్చారు, ఫస్ట్ అయిపోయింది. ఆ పరిస్థితి వేరు. 5 లక్షలు 6 లక్షలు పొలం కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు భూమి తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపులు భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాలి, ప్లస్ భూ సమీకరణంగా 1250 గజాలు ఇవ్వాలి. ఇలాగే కొనసాగుతూ ఉండి మొండి వైఖరితో ఉంటే ఎకరం కూడా ఇరు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుకి అలాగే ఇదే ప్యాకేజీ వర్తిస్తుంది చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు చేయకుండా ఊరక లాక్కుందాము అనుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు తీసుకోవాలన్నా కూడా అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి ఇదే రకంగా ధర్నా దిగుతామని చెప్పి నేను మన ప్రెస్ మీట్ ద్వారాగా అధికారులకి, నాయకులకి తెలియపరచడం జరుగుతూ ఉంది. నేను గతంలో కూడా చెప్పా, ఎక్కడైనా భూములు అన్యాయంగా తీసుకుంటే ఊరుకోము, మేము ఎదురు తిరుగుతాము. మీరు కూటమిగా ఏర్పడ్డారు, వీళ్ళు ఎవరేం చేయలేరు అనుకుంటున్నారు. కావాలా ఈ కూటమిలో జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాత్రం స్పష్టంగా అడిగి బతిలాడు వాళ్ళని ఒప్పించి తీసుకోమని చెప్తున్నారు. దౌర్జన్యం చేస్తుంది ఒక టీడీపీ వాళ్ళే నాయకులు. దౌర్జన్యాలు ఎల్లకాలం చెల్లవో సాగో అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే మొన్న ఇంకొక ఆయన అంటాడు, ఏమన్నా రంగా గారు లాంటి వాళ్ళనే ఏదో చేశారు, నీ దీక్ష నువ్వేనా గొప్ప, నిన్ను కూడా లేకుండా చేస్తా అని చెప్పి ఎదిరించారు. నేను ఒకటే అన్నా, దేవుడు ఇక్కడ రాసిందని ఎవడేం చేయలేడు. తెలంగాణ 60 సంవత్సరాలు పోరాడినారా అని తెలంగాణ పెద్ద పెద్ద దొబ్బుటోళ్ళు, పెద్ద పెద్ద ఎత్తోటోళ్ళు చేశారు. ఈ బక్క కేసీఆర్ ఏం చేస్తాను అన్నాడు. అదే బక్క కేసీఆర్ తెలంగాణ సాధించడా లేదా? అలాగే ఈ జేకేఆర్ ఈ రాష్ట్రంలో ఏఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పూర్ణం చేశానని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. 100% జరిగి తీరిద్ది. వీళ్ళు ఇలాగే మా పార్టీలు, మేము గెలిచినాక అందరి పార్టీ, గెలవని మా పార్టీ, ఎవరికి ఏమీ చేయరు. వాళ్ళు లోన్ చెప్పుకోవడం తప్పితే, లోన్ అన్నీ కూడా దాచుకోవడం తప్పితే ప్రజలకి ఒరుగుతుంది ఏమీ లేదు. రాజకీయం అని చెప్పి అడ్డం పెట్టుకొని 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు కొన్ని కుటుంబాలు వెనకేసేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఎడమర్చి చెప్తాము, ప్రాణానికి సైతం పోరాడతాం, రాష్ట్రం అంతా మళ్ళీ యాత్ర స్టార్ట్ చేస్తాం, అందరికీ ఎవరని చెప్తాం. ఏఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చినట్టుగా మేము ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా, ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములాగా అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే పెట్టుబడిదారులు వస్తారు. అంతేగాని వాళ్ళ అవసరాలకు ఒక రకంగా, అవసరం తిన్నాక ఒక రకంగా మాట్లాడితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు. అందుకని అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి నాయకులు
పెట్టుబడిదారులు మాత్రం కలిసికట్టుగా తీసుకొచ్చి అందరూ మేము ఒకటే, మీకు ప్రాబ్లం ఏం లేదు, మేము అండగా నిలబడతామని చెప్పి చేయాలి. అలాగే ఎందుకంటే మేము పార్టీలు ఎలక్షన్ అంటే ఎలక్షన్ అప్పుడు పోటీ చేసుకుంటాం, నెల 2 నెలలు ఎంతైనా ఏమైనా మాట్లాడుకోండి. పెట్టుబడిదారులు వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా పెట్టుబడిదారులకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం లేకపోతే 2 కుటుంబాలు కాదు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు. ఏదో వీళ్ళు నారా కుటుంబం లేకపోతే మన జగనన్న కుటుంబం అనుకుంటున్నారు ఈ ప్రజలు, ఏదో నాయకులు అనుకుంటున్నారు కదా మేమిద్దరు 2 కుటుంబాలు శాసిస్తున్నామని. ఇలా మార్పులు వస్తే ఏఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు. రేపు ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రజల ఓట్లు మా పూర్వీకుల ఆస్తి అనుకోవద్దు. ప్రజలు ఎదురు తిరిగి వాళ్ళందరికీ వాళ్ళు ఓటేసుకుంటే ఇక ఎప్పటికీ మీరు అధికారంలోకి రాలేరని చెప్పి నేను మన ప్రెస్ మీట్ ద్వారాగా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజధానిలో భూములు తీసుకుంటే స్పష్టత ఇచ్చి తీసుకోవాలి, లేకపోతే మీరు తీసుకోవట్లేదని స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఒకళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు అంటాడు, ఒకళ్ళు 1 లక్ష కోట్లు ఖర్చు అంటాడు. ఏవద్దు. ఈ రాష్ట్రంలో సెకండ్ పూలింగ్ మీద 1,75,000 ఎకరాలు ప్రకటించారు. మీరు ఒక 50,000 కోట్లు బ్యాంకు నుంచి కానీ 2 బ్యాంకుల నుంచి కానీ లోన్లు ఇప్పియండి, 50 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి అప్పచెబుతాం. అవి ప్రజలు పంచొచ్చిన తర్వాత అలాగే సంవత్సరానికి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. 50,000 కోట్లు పెట్టి పొలం తీసుకొని స్టార్ట్ చేస్తే 1,00,000 కోట్ల సంవత్సరానికి ఆదాయం వస్తుంది రాజధానిలో. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల ఆదాయం. నేను చూపిస్తాను ఎలాగో కూడా మీకు తెలియపోతే. ఎందుకంటే మీరు మీ కుటుంబాల కోసం రాజకీయాలు చేస్తున్నారు, నేను ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాను. అది కింద నుంచి వచ్చిన దగ్గర ఏదైనా సరే ఆ దమ్ము, ధైర్యం, నిజాయితీ, నీతి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చెప్పాం, ఇక్కడ రాజధాని అంటే ఒక మండలం, ఒక నియోజకవర్గం కాదు. 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి ఇక్కడ గెలిచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ రోజు జగన్ గారు ఏమన్నా రాజధాని అమరావతి అని మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించగానే మాకు అభ్యంతరం లేదు, కనీసం 30,000 ఎకరాలు కావాలని తీసుకున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా 20 సంవత్సరాలు చదువుకొని 10-15 సంవత్సరాలు జాబులు చేసుకొని కూలీనాలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఈ రాజధానిలో పెట్టుబడి పెట్టుకుంటే మీరు 3 రాజధానులు అంటారా? వీళ్ళందరూ ఏమైపోవాలి? సంపాదించాడు పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోవాలి? రూపాయికి పావలాలు రాలా. కుటుంబాలు అంటే 1-2 కుటుంబాలు కాదు, కనీసం ఈ 2 కుటుంబాల కోసం